నెల్లూరు బారాకా సెంటర్ లో ఆలిషా గౌస్ హలీం సెంటర్ ను అఫ్రోజ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర మైనారిటీ నేత సయ్యద్ సమీ హుసేని, రాష్ట్ర టీడీపీ మైనారిటీ నేత జాఫర్ షరీఫ్, టీడీపీ నేత ఎస్ఆర్ ఇంతియాజ్ తదితరుల ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. హైదరాబాదీ హలీం రుచులను నెల్లూరు వాసులకు అందించేందుకు హలీం సెంటర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నయీం, గయాజ్, ఇంతియాజ్, మున్వర్, జముల్ పాల్గొన్నారు. ఈరోజు మన బార్కాస్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా అల్ షా గౌస్ హలీం ప్రారంభించడం జరిగింది. దీనికి మన అఫ్రోజ్ గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ని తీసుకొని వచ్చి హలీం చేపిస్తూ ఉంటారు. ప్రతి రంజాన్ ఒక్క నెల మాత్రమే ఈ అల్ షా గౌస్ హలీం ఇక్కడ దొరుకుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి విజిట్ చేసి హలీం తిని, హలీం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కావున మన అల్ షా గౌస్ హలీం తిని మన అఫ్రోజ్కి ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చూడాలని మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి అందరికీ చెప్పి పిలుచుకొని వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి నిత్యం మన నెల్లూరు పట్టణంలో, నెల్లూరు నగర నడిబొడ్డులో అల్ షా గౌస్ మటన్ హలీంని మన అఫ్రోజ్ ఇక్కడ ముందు నుంచి స్టార్ట్ చేయడం అంటే ప్రతి ఇయరు దానికి ఆ టేస్ట్ ఇక్కడ ఈ షా గౌస్ హలీం ప్రియులు డే బై డే అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుండడం మనం గమనించవచ్చు. ఇది కేవలం నెల్లూరు ఒక్కటే కాదు, షా గౌస్ బ్రాండ్, ఇది అల్ షా గౌస్ బ్రాండు మన పక్కన ఉండే ఊర్లో కూడా ఇక్కడి నుంచి పోతుందంటే మాకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ క్వాలిటీ ఆఫ్ మటన్ని సొంతంగా ఏరడము, అంటే మన మటన్ ఆ పొట్టెల్ని, స్వచ్ఛమైన పొట్టెల్ని, ఒరిజినల్ పొట్టెల్ని వెతికి ఆ పొట్టెల్ని మీట్ వేయడము, అలాగే ప్యూర్ నెయ్యి, ఆ ప్యూర్ నెయ్యిని తీసుకొని కలిపి ఆ ఇంగ్రీడియంట్స్ని ఆ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే ఆ సువాసనకే ఇక్కడ అడిక్ట్ అవుతారు. అందువల్ల ఈరోజు ఓపెన్ చేసిన మన అఫ్రోజ్ తమ్ముడికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా రాబో రోజుల్లో ఆల్రెడీ 10-12 బ్రాంచ్లు ఓపెన్ చేసేసి ఉన్నాడు మావాడు. ఇంకా దాన్ని ప్రతి ఇయర్ పెడతాడు కాబట్టి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ, మన నెల్లూరుకు ఒక స్పెషలైజేషన్ ఉంది. అంటే తిండి ప్రియులు ఎక్కువ ఇక్కడ టేస్ట్కు. హైదరాబాద్ నుంచి అదే టేస్ట్, అదే క్వాలిటీని ఆ మాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ మనందరినీ ఆ టేస్ట్ని రుచి చూపిస్తున్నారంటే థ్యాంక్ఫుల్ టు ది మన అఫ్రోజ్ గారిని. థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు అఫ్రోజ్ అల్ షా గౌస్ హలీం సెంటర్ని ప్రారంభించారు. అసలు నెల్లూరులో పాత రోజుల్లో హలీం అనేది హైదరాబాద్లో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది హలీం అని చెప్పుకునేవాళ్ళు. లేదా ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ హలీం టేస్ట్ చూసి చాలా బాగుంది, ఏదో మటన్తో చేస్తున్నారు వాళ్ళు, దాన్ని హలీం అంటారంటని చెప్పుకునేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో, అంటే దాదాపు నాకు తెలిసి ఒక 18 సంవత్సరాల నుంచి హలీంని నెల్లూరు వాళ్లకు పరిచయం చేయించింది మా తమ్ముడు, నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం చాలా హలీం షాపులు నెల్లూరులో పెడతారు. అన్నీ బాగుంటాయి, అన్ని హలీంలు కూడా బాగుంటాయి. కానీ ఏదైతే అల్ షా గౌస్ యొక్క హలీం టేస్ట్ ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, తోక మిరియాలు కానివ్వండి, ఇలాచీ కానివ్వండి, లోంగ్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు చేసిన ఆర్గానిక్ మసాలాస్ ఏదైతే ఉన్నాయో, అది హలీం తిన్న తర్వాత ఎసిడిటీ ఫామ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ లాగా ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది. అదేవిధంగా హలీం అనేది ఎవరైతే మాంసాహార ప్రియులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా బాడీలో ప్రోటీన్ ఇవ్వడానికి, శరీరంలో శక్తిని నింపడానికి ఉపయోగపడుతుంది. అటువంటి హలీంని తక్కువ రేట్లలో మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకు ఇస్తున్న మన అఫ్రోజ్ యొక్క అల్ షా గౌస్ హలీం సెంటర్ని ఈరోజు నా తమ్ముడు ఎస్ఆర్ ఇంతియాజ్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్న ప్రజలకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఎవరైతే మాంసాహార ప్రియులు ఉన్నారో, ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకి కాదు, ఎవరైతే నాన్ వెజిటేరియన్ మాంసాహార ప్రియులు ఉన్నారో ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి. ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చేస్తే ఇక్కడ మీ మిత్రులను, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా దీన్ని తినాలనిపిస్తుంది. ఇది కేవలం ప్రకృతి. అదేవిధంగా
అదృష్టం కలిసి వచ్చిన నాయకుడు ఏ విధంగా ఉంటాడంటే మా తమ్ముళ్ళలాగా ఉంటాడు. అటువంటి వ్యక్తి చేత ఈరోజు దీన్ని ఓపెనింగ్ చేయించడం కూడా నిజంగా చాలా సంతోషంగా తెలుస్తూ ఉంది.